హలో అండి, అందరికీ నమస్కారం. వాయిస్ ఆఫ్ హర్షిని ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం పట్టు పరికిణి కథను విందామండి. అమ్మా, వంటిల్లు రేపొద్దున కడుగుదామమ్మా, చలేస్తోంది. తామందరూ అన్నాలు తిన్న కంచాలు కడిగేసి గూట్లో బోర్లించి గుమ్మం దగ్గర ముడుచుకు కూర్చుంటూ గారాబంగా అన్నది అపర్ణ. ధనుర్మాసం చలికి మనుషులు ధనస్సులా వంగిపోతారని అంటూ నవ్వింది భోజనం చేస్తున్న పార్వతమ్మ. రాత్రుళ్ళు దేవతలు వచ్చి చూస్తారట తల్లి. వంటిల్లు శుభ్రంగా కడిగి ముగ్గేసి ఉంచకపోతే కోపగించి శాపం పెట్టిపోతారట. మజ్జిగన్నంలోకి నంజుకోను ఆవకాయ ముక్క వేసుకుంటూ మళ్ళీ తానే అంది పార్వతమ్మ. నువ్వు కూడా మాతో పాటు తినేస్తే తొందరగా పనులు అయిపోతాయి కదా అంటే వినవు. అపర్ణ ముద్దుగా విసుక్కుంది. అదేలాగే మీ నాన్నగారికి ఎడం చేతితో వడ్డన చేయమంటావా నన్ను? అయినా మీ అందరికీ నా చేతులతో పెడితే గాని నాకు తృప్తిగా ఉండదు సుమా. భోజనం ముగించి లేస్తూ అంది పార్వతమ్మ. తల్లి కూతుళ్ళిద్దరూ కలిసి వంటిల్లు కడిగి ముగ్గు పెట్టి పడుకునేసరికి 10 గంటలు దాటింది. ఆ సరికి పార్వతమ్మ భర్త శివరావు, కొడుకు రవి, చిన్న కూతురు శర్వాణి మంచి నిద్రలో ఉన్నారు. నన్ను మాత్రం పొద్దున్నే లేపకు బాబు అంటూ దుప్పటి ముసుగు పెట్టింది అపర్ణ. నాకేం, నీ ఇష్టం. నాకొచ్చిన పిచ్చి ముగ్గు పెడతాను. మళ్ళీ ఎదురింటి హైమ మనకన్నా పెద్ద ముగ్గు పెట్టిందని గోల పెడితే లాభం లేదు. కూతురు పక్కన నడుం వాలుస్తూ నవ్వు గొంతుతో అంది పార్వతమ్మ. అయ్యో రామా, మర్చిపోయానమ్మా. రేపు నేను 15 చుక్కల నక్షత్రం ముగ్గు పెట్టాలనుకున్నాను. హైమకు అంత పెద్ద ముగ్గు రాదులే అమ్మా. తొందరగా లేపడం మర్చిపోకేం. ముఖం మీద నుండి దుప్పటి తప్పించి ఉత్సాహంగా అంది అపర్ణ. అలారా దారికి అని నవ్వి లేచి వెళ్ళి పక్క గదిలో పడుకున్న తండ్రి కొడుకుల కోసం మంచినీళ్ళ చెంబు గ్లాసు పెట్టి వచ్చి పడుకుంది పార్వతమ్మ. అమ్మా, పట్టు పరికిణి కుట్టించవా? తల్లి మెడ చుట్టూ చేతులు వేసి గారంగా అడిగింది అపర్ణ. కూతురు ముగ్గు పెడుతుంటే రంగులు నింపుతున్నది పార్వతమ్మ. రంగవల్లులు దిద్దుతూ అపర్ణ మాటల కావిడ చిన్నగా నిట్టూర్చింది. అలాగే చూద్దాంలే, నాన్నగారేమంటారో. అమ్మా, ఎరుపు రంగుకు నీలం అంచు మీద జరీ పువ్వులున్న పట్టు పరికిణి కావాలమ్మా. హైమ నిరుడు సంక్రాంతికి కుట్టించుకుంది చూడు, అలాంటిది కావాలి. పట్టి పరికిణి కట్టుకున్నట్లే మురిసిపోతూ అంది అపర్ణ. సరేలే, ముందు ఈ పని త్వరగా కానీ, మళ్ళీ మీ నాన్నగారికి కాఫీకి ఆలస్యం అవుతుంది మాట మారుస్తూ అన్నదావిడ. నువ్వు వెళ్ళి చెల్లాయిని లేపమ్మా. ఇద్దరం కలిసి వేణుగోపాలస్వామి గుడికి వెళ్ళి వస్తాం ఉత్సాహంగా అంది అపర్ణ. భక్తి దేవుడి మీదనా లేక చక్కెర పొంగలి మీదనా అంటూ నవ్వి లోపలికి వెళ్ళింది పార్వతమ్మ. ముగ్గు మీద గొబ్బిళ్ళు పెట్టి పెరట్లో పూచిన బంతి పువ్వులు అలంకరించి దూరంగా నిలబడి ముగ్గు అందాన్ని మురిపెంగా చూసుకొని హైమ వేసిన ముగ్గు కన్నా తన ముగ్గే బాగుందన్న సంతోషంతో లోపలికి పరిగెత్తింది అపర్ణ. భోగి మంటల వెచ్చదనాన్ని తెచ్చి ఇచ్చిన సంక్రాంతి వెళ్ళిపోయింది. శివరాత్రి వచ్చేసరికి శివశివ అంటూ చలి పారిపోయింది. ఉగాది వచ్చేసరికి పరీక్షల హడావిడి మొదలైంది. ఆ హడావిడిలో పట్టు పరికిణి గురించి పట్టుబట్టలేదు అపర్ణ. ఉగాది రోజున మామిడి ముక్కలు, వేపపూత, కొత్త చింతపండు గుజ్జు, కొత్త బెల్లం వేసి చేసిన ఉగాది పచ్చడి ముందుగా తినందే పులిహోర, బొబ్బట్లు తిననివ్వలేదు ఎవరిని పార్వతమ్మ. జీవితంలో చేదు తీపి ఉంటాయని చెబుతుందిట ఉగాది పచ్చడి. పండుగ రోజు మధ్యాహ్నం అపర్ణ తల్లితో మల్లెపువ్వుల జడ వేయించుకుంది. సైన్స్ పుస్తకం చేతిలో పట్టుకొని చదువుకుంటూ కూర్చుంది అపర్ణ. తల్లి తనకు జడ కుడుతున్నంతసేపు పొడుగాటి జడ చివరగా జడగంటలు పెట్టి అల్లింది పార్వతమ్మ. 3 వరుసల మల్లె మొగ్గలు, 1 వరుస కనకాంబరాలు, మళ్ళీ 3 వరుసల మల్లెలు, 1 వరుస దవణం, మరువం ఆకులు పెడుతూ పూల జడ పూర్తి చేసేసరికి పార్వతమ్మకు నడుము పట్టుకుపోయింది. జడ అందం చూసి నొప్పి మాట మర్చిపోయి పిడికెడు ఉప్పు తెచ్చి దిష్టి తీసి కుంపట్లో వేసింది. మెడ అటూ ఇటూ కదపకుండా నిటారుగా పెట్టి నడుస్తూ పూల జడ స్నేహితురాలకి చూపించి రావడానికి హైమ ఇంటికి బయలుదేరింది అపర్ణ. ఆఖరి పరీక్ష రాసి వచ్చిన రోజున అపర్ణ పెద్ద మనిషి అయింది. పాపం పిచ్చి పిల్ల
ఏడాదిగా పట్టు పరికిణీ కోసం గోల పెడుతోంది. ఇప్పుడైనా దాన్ని ముచ్చట తీర్చుదామండి భర్తను బతిమలాడింది పార్వతమ్మ. చూడు పార్వతి, నాకు మాత్రం అమ్మాయి కోరిక తీర్చాలని లేదు, కానీ అంత డబ్బు ఎక్కడి నుంచి తెచ్చేది చెప్పు? ఎంత లేదన్నా ఇరుగు పొరుగు 4 ఇళ్ల వాళ్ళనైనా భోజనానికి పిలవాలంటున్నావు. అమ్మాయికి కొత్త బట్టలు కావాలి. ఈ ఖర్చులకే అప్పు కోసం ఎవరిని అడగాలా అని బెంగపడుతున్నాను నిస్సహాయంగా అన్నాడాయన. ముందు గదిలో నుండి తల్లిదండ్రుల సంభాషణ వింటూనే ఉంది అపర్ణ. ఆ పిల్లకు నిరాశతో కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తల్లి సాయంకాలం బజారుకు వెడుతూ ఏ రంగులో తెమ్మంటావు బట్టలు అని అడిగితే నీ ఇష్టం అంది నిర్లిప్తంగా. పార్వతమ్మ తిరిగి వచ్చేసరికి చీకటి పడింది. అదేమిటమ్మా చీకట్లో కూర్చున్నావు? శర్వాణి ఏది? సంధ్యవేళ దీపం వేయకుండా ఏం చేస్తోంది? నొచ్చుకుంటూ లోపలికి వచ్చింది పార్వతమ్మ. వీధి తలుపు తెరిచి ఉంచి స్విచ్ వేసింది. దీపాలు వెలిగించగానే వీధి గుమ్మం ద్వారా లక్ష్మి లోపలికి వస్తుంది. పెరటి తలుపు తీసి ఉంటే ఆవిడ అటు నుండి వెళ్ళిపోతుంది అంటూ కూతుళ్లకు చెప్తుందావిడ. దీపం వెలగగానే చేతులు జోడించి నమస్కరించి పార్వతమ్మ, దీపం జ్యోతి పరబ్రహ్మం దీపం సర్వతామోపహం దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీపనమోస్తుతే అని చెప్పుకుంటూ ఉంటుంది. పక్కింటి రుక్మిణి మీ అపర్ణకు ఈ పసుపు రంగు పరికిణీ మీద ఆకుపచ్చ పమిట బాగుంటాయందమ్మా, నీకు నచ్చాయా చూడు అంటూ దూరం నుండే బట్టలు అపర్ణకు చూపించింది. బాగానే ఉన్నాయి నిరుత్సాహంగా అంది అపర్ణ. పట్టు పరికిణీ గుడ్డలు ఇప్పుడు మంచి రకాలు లేవట, దసరాకు మంచివి కొత్త రకాలు తెప్పిస్తానన్నాడు ఓదార్పుగా అందావిడ. అపర్ణ మాట్లాడలేదు. మధ్యాహ్నమనగా అన్నం తిన్నావు, ఆకలేస్తోందో ఏమిటో, ఒక్క నిమిషంలో అన్నం పెడతాను అంటూ వంటింట్లోకి నడిచింది పార్వతమ్మ. ఆ సమయంలో కూతురు కారం తినకూడదని పెసరపప్పు బియ్యం కలిపి పులగం వండి మరి కాస్త నెయ్యి వేసి అపర్ణకు పెట్టింది. సెలవులు ముగిసి స్కూళ్ళు కాలేజీలు తెరిచారు. హైమ పక్కనున్న పట్నంలో కాలేజీలో చేరింది. అపర్ణ అదృష్టం కొద్దీ ఆ ఊళ్ళో హై స్కూల్లోనే జూనియర్ కాలేజ్ పెట్టారు. ఎలాగో తండ్రిని ఒప్పించి ఇంటర్లో చేరింది అపర్ణ. కొడుకును పక్కనున్న పట్నంలో పాలిటెక్నిక్ కాలేజీలో చేర్పించాడు శివరావు. పట్నంలో చదువుతున్న హైమ వాళ్ళ వదిన దగ్గర ఉండకుండా హాస్టల్లో చేరడం విచిత్రం అనిపించింది అపర్ణకు. హైమ వాళ్ళ పెద్దన్న ఏడాది క్రిందట కారు ప్రమాదంలో చనిపోయాడు. అతని ఆఫీస్లో వాళ్ళ వదినకు చిన్న ఉద్యోగం ఇచ్చారు. భర్త పోయాక ఆవిడ బొట్టు గాజులు తీయకపోవడం, ఉద్యోగం చేయడం గురించి పట్నం కాని తమ ఊళ్ళో వింతగా చెప్పుకోవడం అపర్ణకు తెలుసు. అపర్ణ అత్తయ్య లలిత కూడా చిన్న వయసులోనే భర్తను పోగొట్టుకొని పుట్టింటికి చేరింది. నిండా 20 సంవత్సరాలు లేని చెల్లెలికి వైధవ్యం పేరిట జుట్టు తీయడం, తెల్ల చీరలు కట్టించడం వంటివి కుదరదని ఖచ్చితంగా వాళ్ళ అత్తవారింటి వారికి చెప్పి చెల్లెల్ని తీసుకొచ్చేశాడు శివరావు. ఇంటికి పెద్ద కొడుకుగా చెల్లెలి బాధ్యత తన మీదే వేసుకొని ఆమె కొడుకును తన దగ్గరే పెట్టుకొని స్కూల్లో చేర్పించాడు. లలిత తల్లిదండ్రుల వద్దనే పల్లెలో ఉండిపోయింది. ఆ పిల్లతో ఎలాగైనా మెట్రికులేషన్కి కట్టించాలని పుస్తకాలు కొనిచ్చి చదువుకోమని నచ్చజెప్పి వచ్చాడు శివరావు. బొట్టు లేని అత్తయ్య ముఖం చూచినప్పుడల్లా అపర్ణ మనసు విలవిల్లాడుతుంది. హైమ వాళ్ళ వదినల అత్తయ్య కూడా కొంచెమైనా చదువుకొని ఉంటే బాగుండేది కదమ్మా అంటూ ఉంటుంది అపర్ణ తల్లితో. అదిగో ఇదిగో అంటుండగానే శ్రావణ మాసం వచ్చేసింది. కొత్తగా పెళ్ళైన అమ్మాయిలు శ్రావణ మంగళవారం నోములు నోచుకుంటున్నారు. శ్రావణ పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతం. పార్వతమ్మ అత్తవారింట్లో వరలక్ష్మీ వ్రతం ఆనవాయితీ లేనందున ఆవిడ పక్కింటికి వెళ్ళి పువ్వులు అక్షింతలు వేసి దేవికి నమస్కరించి వచ్చింది. సాయంకాలం పేరంటానికి వెళ్ళాలని తల్లి కూతుళ్ళు ముస్తాబవుతున్నారు. అమ్మా చూడమ్మా, నాకు పచ్చ చామంతులు కావాలంటే తెల్ల చామంతుల దండ పెడుతోంది అక్క అంటూ శర్వాణి తల్లితో ఫిర్యాదు చేసింది. ఏదో ఒకటి పెట్టుకుని తొందరగా బయలుదేరుతారా? తనకు ఉన్న ఒక్కగానొక్క పట్టుచీర కట్టుకొని సిగముడిలో చామంతులు తురిమి మహాలక్ష్మిలా తయారైన పార్వతమ్మ పిల్లల్ని గదిమింది. నీ చిన్న కూతుర్నే తీసుకొని వెళ్ళు, నేను పేరంటానికి రానే రాను. అందరూ చక్కగా పట్టుపరుకి నీళ్ళు వేసుకు వస్తే నేను మాత్రం ఈ ముష్టి బట్టలు వేసుకొని రావాలి.
కోపంగా అంది అపర్ణ. శుక్రవారం పూట అవేం మాటలే? ఈసారి దీపావళికి నీకు పట్టు పరికిణి కుట్టించకపోతే నా మీద ఒట్టు, సరేనా? మా అమ్మవు కదూ, త్వరగా తెమిలిరా తల్లి, బుజ్జగించింది. అపర్ణ మనసులో ఆశ తలుక్కుమంది. అమ్మ ఒట్టు పెట్టుకున్నదంటే మాట తప్పదు అన్న నమ్మకం కుదిరి గబగబా ముస్తాబై పేరంటానికి బయలుదేరింది. పేరంటానికి హైమ పంజాబీ డ్రెస్ వేసుకొని వచ్చింది. 2 రోజులు కాలేజీ ఎగ్గొట్టి వచ్చింది హైమ. ఇంచక్క పట్టుపరికిణి కట్టుకుంటావనుకున్నా, ఇదేం డ్రెస్ బాబు అంది అపర్ణ. పట్టుపరికిణీలు పాతకాలం వాళ్లకు, ఇప్పుడెవరు అది వేసుకోరు, కొంచెం గర్వంగా అంది హైమ. నా చెయ్యి చూసావా, గోరింటాకు ఎంత బాగా పండిందో, మాట మార్చింది అపర్ణ. అబ్బా, ఆ గోరింటాకు రుబ్బడం, గంటల కొద్దీ చేతులకు పెట్టుకొని కూర్చోవడం పరమ బోర్ బాబు అంటూ పొడుగ్గా పెంచుకున్న గోళ్లకున్న నెయిల్ పాలిష్ చూసుకుంది హైమ. ఆ పిల్ల జుట్టు కూడా భుజాల క్రింది దాకా మాత్రం ఉండేలా కత్తిరించుకున్నదని గమనించింది అపర్ణ. ఇంటర్ అయ్యాక ఇంకా చదువుతావా? కుతూహలంగా స్నేహితురాల్ని చూస్తూ అడిగింది. ఎంట్రన్స్ పరీక్ష రాసి మెడికల్ కాలేజ్లో చేరుతాను, ఎలాగైనా డాక్టర్ నవ్వాలి, దృఢంగా అంది హైమ. నువ్వేం చేస్తావు? మీ వాళ్ళు నీకు పెళ్లి సంబంధాలు చూసేస్తున్నారా ఏం? అపర్ణను అడిగింది హైమ. ఆ అడగడంలో కాస్త వెక్కిరింత ఉన్నట్లు తోచింది అపర్ణకు. అదేం లేదు, నేను చదువుకుంటా, అదిగో అమ్మ పిలుస్తోంది, నేను వెళ్తున్నా అంటూ లేచి వచ్చేసింది. పిలిచిన వాళ్ళందరి ఇళ్లకు వెళ్ళి వాయినంగా ఇచ్చిన నానబెట్టిన శనగలు జేబు రుమాళ్లలో మూటగట్టుకొని చీకటి పడుతుండగా ఇంటికి చేరారు తల్లి కూతుళ్ళు. అపర్ణ సరాసరి గదిలోకి వెళ్ళి పడుకుంది. పెళ్ళి కావలసిన పిల్లవు, మన పద్ధతులు నేర్చుకోవద్దు? మునిమాపు వేళ పడకేమిటి? లేచి వెళ్ళి కాళ్ళు కడుక్కొని ముందు దేవుడి ముందు దీపాలు వెలిగించు, గదమాయించింది పార్వతమ్మ. నీవన్నీ చాదస్తాలే, అయినా నేనిప్పుడే పెళ్లి చేసుకోవడం లేదు, చదువుకుంటాను, అపర్ణ రోషంగా అంది. మీ అన్నయ్య చదువయ్యేసరికి మీ అత్తయ్య కొడుకు హై స్కూల్కి వస్తాడు. మగపిల్లల చదువులకే దిక్కులేదు, ఇక నీకు పెద్ద చదువులు ఎక్కడ చెప్పించగలను తల్లి అన్నాడు శివరావు. అపర్ణ బదులు పలకకుండా దిండులో ముఖం దాచుకుంది. అక్టోబర్లో దసరా సెలవులకు హైమ వచ్చిందని తెలిసి వాళ్ళింటికి వెళ్ళింది అపర్ణ. హైమా, పట్నం నుండి ఏమైనా కొత్త బొమ్మలు తెచ్చావా? అక్కడంతా కొత్త రకాలుగా బొమ్మలు పెడతారట కదూ, కుతూహలంగా అడిగింది. టిఫిన్ ప్లేటు ఒళ్ళో పెట్టుకుని మంచం మీద కూర్చొని కాళ్ళు ఊపుతూ ఇంగ్లీషు పత్రికలో బొమ్మలు చూస్తూ తింటున్న హైమ నిర్లక్ష్యంగా తలగరేసింది. హూ కేర్స్, ఈ పాత చింతకాయ పచ్చడి అలవాట్లకు నాకు టైం ఎక్కడిది అంది, పుస్తకం మీద నుండి దృష్టి మరల్చకుండానే. అపర్ణ ఉత్సాహం కాస్త నీరు గారిపోయింది. సరే గాని అలా కాళ్ళు ఊపితే అరిష్టమని మీ అమ్మ తిట్టదు? పైగా టిఫిన్ పళ్ళెం ఒళ్ళో పెట్టుకున్నావు, మందలింపుగా అంది. నీ పల్లెటూరి నమ్మకాలు చాదస్తాలు మాత్రం పోవు గదా. హాస్టల్లో నలుగురిలో ఉంటూ అట్లా చేస్తే నవ్వుతారు అంది హైమ విసుగ్గా. అపర్ణ నిరుత్సాహంగా ఇంటికి తిరిగి వచ్చింది. ఆ పిల్ల వచ్చేసరికి పార్వతమ్మ బొమ్మలు పెట్టి అటక మీద నుండి దింపి ఒక్కో బొమ్మ జాగ్రత్తగా బయటకు తీసి పెడుతోంది. బొమ్మల్ని చూసేసరికి అపర్ణకు ఉత్సాహం కలిగింది. సీతారామ లక్ష్మణులు, శివపార్వతులు, మురళీకృష్ణుడు, లక్ష్మీదేవి, సరస్వతి అందరినీ చెక్కపెట్టెల్ని పేర్చి తయారు చేసి మెట్ల మీద తెల్లది దుప్పటి అమర్చారు. శర్వాణి తన స్నేహితురాలి ఇంట్లో చూసి వచ్చిందట. మెట్లకు ఒక ప్రక్కన నేల మీద ఇసుకు పోసి పార్కులా కట్టి అందులో గౌను వేసుకున్న దొరసాని బొమ్మను కూర్చోబెట్టింది. బొమ్మల కొలువుల సంబరంలోనూ అపర్ణ పట్టు పరికిణి గురించి మర్చిపోలేదు. దీపావళి కోసం ఎదురు చూస్తుందా పిల్ల. ఈసారి అట్ల తదియకు రుక్మిణి పిన్ని మనతో పాటు ఊయలూగుతుందట సంబరంగా చెప్పింది శర్వాణి. వాళ్ళ బామ్మ ఒప్పుకోవద్దు అంది అపర్ణ అనుమానంగా. రుక్మిణి వాళ్ళ పక్కింటి వాళ్ళ కోడలు, చిన్నప్పుడే పెళ్లి చేయడం వలన 20 ఏళ్లకే 2 పిల్లల తల్లి అయింది. వాళ్ళది ఉమ్మడి కుటుంబం. అత్త, మామ, బావగారులు, తోడికోడళ్ళు కాకుండా మామగారి తల్లి 80 ఏళ్ల ముసలావిడ కూడా ఉంది. ఆవిడకు 12వ ఏట కొడుకు పుట్టగానే భర్త పోయాట. సకేసి మడికి పనికిరాదు గనక ఆ వయసుకే ఆమెకు జుత్తు తీయించి మడిబట్ట కట్టించేశారు. ఆ రోజు మొదలు వంటిల్లే ఆవిడ లోకం.
చాదస్తాలు చూస్తే బోలెడు. 6 చన్నీళ్ల స్నానం, ఒంటిబూట భోజనం తప్పదు. నెలలో 3 రోజులు కోడళ్ల పాటలు చెప్పనలవి కావు. వాళ్ళు కనబడినా, మాట వినబడినా ఆమె ఆ పూట భోజనం చేయదు. చంటిబిడ్డ తల్లి అయిన రుక్మిణి కూడా ఆ రోజులలో 1 గంట దాకా కాఫీ నీళ్లతో ఉండాల్సిందే. పూజ, నైవేద్యం, ఆవిడ భోజనం అయ్యాకే ఆ పిల్లకి తిండి. పార్వతమ్మ చాటుమాటుగా రుక్మిణికి ఏదన్నా ఫలహారం అందిస్తుంటుంది. అట్ల తద్ది రోజు అపర్ణ, శర్వాణి తెల్లవారుజామునే లేచి గోంగూర పచ్చడి, పెరుగన్నం తినేసి ఆటలకు బయలుదేరారు. పెరట్లో మామిడి చెట్టుకు ఊయల కట్టి రుక్మిణి పిన్నితో కలిసి ఊగారు. సాయంత్రం చంద్రోదయం తర్వాత అమ్మ అట్లు పోసి ఇస్తే రుక్మిణికి వాయనమిచ్చింది అపర్ణ. దీపావళి పండుగ దాటగానే వచ్చేది కార్తీక మాసం కదక్క, కార్తీక సోమవారం వనభోజనానికి వెళ్దామా? ఉత్సాహంగా అడిగింది రుక్మిణి పార్వతమ్మను. దీపావళికి పట్టు పరికిణి కుట్టిస్తావు కదూ, అది కట్టుకొని వస్తాను వనభోజనానికి అంది అపర్ణ సంబరంగా. సరదా పడినట్లు కాదు, పగలంతా ఉపవాసం ఉండగలవు కవ్వించింది రుక్మిణి. ఉండకేం, 10 రోజులైనా పస్తుని ఉండగలను పంతంగా అంది అపర్ణ. అవేం మాటలే, తలుపు దగ్గర తదాస్తు దేవతలుంటారు, తదాస్తు అంటారట, అశుభం పలకూడదు అంది పార్వతమ్మ నొచ్చుకుంటూ. తదాస్తు దేవతలు పలికారో ఏమో గాని మర్నాటి నుండే అపర్ణ జ్వరంతో పడుకుంది. 10 రోజులైనా జ్వరం దిగలేదు. పార్వతమ్మ బెంగపడిపోయింది. ఒక అర్ధరాత్రి మెలకువ వచ్చిన అపర్ణ తల్లి వెంకటేశ్వర స్వామి పటానికి దండం పెట్టి, స్వామి, ముక్కుపచ్చలారని ఈ పిల్లను కాపాడు, కావాలంటే నన్ను తీసుకుపోతండ్రి అంటూ మొక్కుకోవడం చూసింది. నిశ్శబ్దంగా కన్నీళ్లు పెట్టుకుంటున్న కూతుర్ని చూసి నీరసం కొద్దీ ఏడుస్తుందనుకొని తల్లడిల్లింది తల్లి. 15వ రోజు అపర్ణకు జ్వరం తగ్గింది. ఆ పిల్లకు పథ్యం పెట్టిన రోజే గుండెపోటుతో పార్వతమ్మ కన్ను మూసింది. మళ్ళీ సంక్రాంతి వచ్చింది. ఆ సంవత్సరం అపర్ణ వాళ్ళింట్లో ఏ సందడి లేదు. సెలవులకు హైమ వచ్చింది. మా వదిన మరో పెళ్లి చేసుకుంది తెలుసా? చిన్నన్నయ్య అమెరికాలోనే ఉండిపోతాడట. నేను నా చదువైపోయాక అమెరికా వెళ్ళిపోతాను అంది హైమ. పాపం, మీ అమ్మా నాన్నల మాట ఏమిటి? ముసలితనంలో వాళ్ళనెవరు చూస్తారు అని అడిగింది అపర్ణ. వాళ్ల కోసం నా భవిష్యత్తు వదులుకోవడం మూర్ఖత్వం అంది హైమ. రుక్మిణి వాళ్ళింట్లో ముసలావిడ కన్ను మూసింది. ఉగాది ముందు భర్తను పోరు పెట్టి వేరు కాపురం పెట్టింది రుక్మిణి. ఉమ్మడి సంసారం 3 కుటుంబాలయ్యింది. వేరు కాపురం పెట్టాక వచ్చే జీతం చాలక పిల్లలతో చేసుకోలేక సతమతమవుతోంది రుక్మిణి. ఆమె అట్ల తద్ది ఊసే మరిచిపోయింది. దసరా తర్వాత అపర్ణ అత్తయ్య లలిత అన్నగారి ఊరు వచ్చి స్త్రీ శిశు సంక్షేమ శాఖలో కుట్టు టీచర్గా చేరింది. అన్నగారి సలహా మేరకు పరీక్ష కట్టడం వలన ఆ ఉద్యోగం వచ్చింది. దీపావళికి ముందే పార్వతమ్మ సంవత్సరీకం ముగిసింది. పండుగ ముందు శివరావు భార్య పట్టు చీరను తీసి కూతురు చేతిలో పెట్టి, దీనితో పరికిణి కుట్టించుకో తల్లి, మీ అమ్మ చెప్పిపోయింది అన్నాడు విషాదంగా. ఆ చీరను అపురూపంగా బుగ్గలకు ఆల్చుకుంది అపర్ణ. అమ్మ చేయిలా మెత్తగా, అమ్మ ప్రేమలా హాయిగా ఉన్నదా స్పర్శ. అపర్ణ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ అయిపోతే టీచర్ ట్రైనింగ్లో చేరుతాను నాన్న, ఇక పరికిణీలు ఎందుకు నాకు అంది తల వంచుకొని. అక్క, నాకు పట్టు చుడీదారు కమీజు కుట్టించవు? ఇప్పుడు మా స్కూల్లో చాలామంది అవే వేసుకుంటున్నారు అంది శర్వాణి. ఆ రాత్రి భోజనాలయ్యాక, అక్క, కంచాలు టేబుల్ మీదే వదిలేద్దామా? రేపు కడుగుదాం, చలిగా ఉంది అంది శర్వాణి. హైమ వాళ్ళు కొత్త డైనింగ్ టేబుల్ కొన్నారని పాత టేబుల్ బలవంతంగా అపర్ణ వాళ్ళకి ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళు టేబుల్ మీదే తింటున్నారు భోజనం. రాత్రిపూట దేవతలు వచ్చి చూస్తారట చెల్లి. వంటిల్లు శుభ్రంగా ఉంచకపోతే శాపం పెడతారట. కంచాలు తీసి కడిగి టేబుల్ మీద నీళ్లు చిలకరించి తడి బట్టతో తుడుస్తూ అంది అపర్ణ. తన పట్టు పరికిణి ఆశ తీరకుండానే అలా అయిపోయింది. కథ విన్నారు కదండి. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి.